హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఈ సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే కొత్త సంవత్సరం వేళ ప్రజలకు సర్కార్ గిఫ్ట్ అంటండి. 4,497 కోట్ల ట్రూ అప్ ఛార్జీల నుంచి ఊరట. ఆ భారం మొత్తం భరించడానికి ప్రభుత్వం సంసిద్ధం. ఏపీఈఆర్సీకి రాసిన లేఖల అధికారులు అంటండి. 2019-2024 మధ్య వినియోగించిన విద్యుత్పై ఉపశమనం. ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్లో 923 కోట్లు ట్రూ డౌన్ ఛార్జీలతో రికార్డు అంట. సో కరెంటు ఛార్జీలు పెంచబోమన్న మాటను నిలబెట్టుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఏమంటే పెంచేది మీరే, తగ్గించేది మీరే, దాన్ని ఆపాలన్నా మీరే. 10 రూపాయలు పెంచుతారు, 1 రూపాయి తగ్గిస్తారు. ఎందుకు తగ్గించారంటే ట్రూ అప్ ఛార్జీలు, ట్రూ డౌన్ ఛార్జీలు అని చెప్పేసి రకరకాల పేర్లు చెప్పి జనాలు కన్ఫ్యూజన్ చేసి రేట్లు పెంచుతారు. పెరిగింది అనుకోండి వాళ్ళ మీద వేస్తారు, తగ్గితే వీళ్ళ మీద వేసుకుంటారు. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం పర్లేదండి. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరం వేళ భారీ కానుక ప్రకటించిందంట. విద్యుత్ వినియోగదారులకు భారీ ఉపశమనం ఇచ్చే కబురు అందించింది. సుమారు 4,497 కోట్ల ట్రూ అప్ ఛార్జీలపై భారాన్ని జనంపై మోపకుండా ఆ మొత్తాన్ని తానే భరించేందుకు సిద్ధమైందని గత సెప్టెంబర్లో 923 కోట్ల ట్రూ డౌన్ ఛార్జీ రికార్డు సృష్టించిన ప్రభుత్వం తాజాగా మరోసారి వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారంట. సో దాన్ని బ్యానర్ వార్తలేశారు. ఇక కొత్త ఏడాదిలో కొంగొత్తగా 2 కొత్త జిల్లాలకు శ్రీకారం. వివిధ వర్గాలకు మరిన్ని రాయితీలు, ట్రైనీ పోలీసులకు భారీ ఊరట. సో ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై వడ్డీ మాఫీ అంటండి. సందడిగా మార్కాపురం, పోలవరం జిల్లాల కార్యాలయాలు ప్రారంభం. సో అట్లాగే ఇక వసతి గృహాల్లో పిల్లల మరణాలు చిన్న విషయం కాదంటండి. సో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందంటే పరిహారం చెల్లింపులో నిర్దిష్ట విధానం ఉందా, ఆ వివరాలు సమర్పించండి. హైకోర్టు ఆదేశం. బాలబాలికల మరణాలపై ఆందోళన, హెల్త్ క్యాంపు నిర్వహణకు కార్యాచరణ రూపొందించండి, ఆ నివేదిక ఇవ్వండి. సో రూపొందించండి, ఆ నివేదిక ఇవ్వని చెప్పేసి హైకోర్టు చెప్పిందంట. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్కు ధర్మాసనం నిర్దేశం. సంరక్షించడంలో అధికారులు హైకోర్టు. ఇదేంటంటే వీళ్ళు హాస్టల్స్ పెడుతున్నారు కానీ దానిపైన పర్యవేక్షణ లోపం చాలా ఎక్కువగా ఉందండి. ఒక్కసారి హాస్టల్ ఓపెన్ చేశారో దాంట్లో ఈ విద్యార్థులు పోయి జాయిన్ అవుతారు అంతే. ఆ రోజుతో చూసిన అధికారులు మళ్ళీ దాన్ని ఖచ్చితంగా కనీసం చెక్కింగ్ కూడా చేయాలి, ఈ హాస్టల్ ఎట్లా ఉంది, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు. అట్లాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఉంటున్న బాలబాలికల వివిధ అనారోగ్య కారణాలతో మరణించడంపై హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 45 మంది చనిపోయారని, ఇదేం చిన్న విషయం కాదని వ్యాఖ్యానించింది. అట్లాగే వసతి గృహాల్లో ఉంటున్న బాలబాలికలను సమకూర్చాల్సిన ప్రాథమిక బాధ్యత అధికారులదేనని తేల్చి చెప్పింది. హాస్టల్లో ఉంటున్న పిల్లల జ్వరం, కడుపు నొప్పి, కంటి అట్లాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ మరణించారని చెబుతున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యలు, వైద్యం అందించడంలో దారుణంగా విఫలమయ్యారని విమర్శించిందంట. కోర్టు దగ్గరికి వెళ్ళే వరకు కూడా చెప్పిన మాట వినరండి. అదే పర్యవేక్షణ లోపం అంటే అదే. అట్లాగే పేదల బియ్యంతో మిల్లర్ల మాయ. సీఎంఆర్ ప్రక్రియలో యథేచ్ఛగా దోపిడీ. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఎక్కువ అమ్మకం. పీడీఎస్కు పురుగులతో కూడిన నాసిరకం బియ్యం, పాత రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసినట్లు నిర్ధారణ. తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసిన భాగోతం. ఉన్నరాజవరంలో 80 టన్నుల బియ్యం తిరస్కరణ. ఈ వ్యవహారంపై ఏలూరు ఎఫ్సిఐ డిఎంఏ నివేదిక. ఆ పిల్లర్లు ఓనర్లకు జేసీ షోకాజ్ నోటీసులు అంటండి. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రొక్యూర్ పేమెంట్ చేపట్టక ముందు రైస్ మిల్లర్లు నడవలేక అనేక మంది యజమానులు దివాలా తీశారంట. సీఎంఆర్ కార్యకలాపాలు మొదలయ్యాక వారు ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. రాజకీయాలు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ తదితర రంగాల్లో రారాజుల్లో వెలిగిపోతున్నారు. ఇంకంత అవినీతి చేసేవాళ్ళు రారాజుల్లో వెలిగిపోక ఏం చేస్తారు చెప్పండి. ప్రతి దానికి పర్యవేక్షణ ఉంటేనే కరెక్ట్గా జరుగుతాయి. అట్లాగే ఒక్కో డెలివరీకి 150 రూపాయలు. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే వేళ వర్కర్లకు ఇస్తాం. జొమాటోలో ఈ సమయంలో 2,000 వరకు ప్రోత్సాహకాలంట. స్విగ్గీ వేతనాలు పెంచాలని సమ్మెకు సిద్ధమైన గిగ్ వర్కర్లు అయినా ఒక్కరోజు పెంపుతో సంస్థల ఒక్కరోజు మాత్రమే పెంచాయంట. అట్లాగే నిన్న విజయవాడ కోర్టు వద్ద కుటుంబ సభ్యులతో నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అంటండి. సో అద్దెపల్లి నుంచి జోగికి నెల 5 లక్షల ముడుపులు. రమేష్ చిన్న ఆధ్వర్యంలో ఖాతాలో 2023-2025 మధ్య 7,000 ఫోన్ కాల్స్ అంటండి. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్పై 100 పేజీల సప్లిమెంటరీ 2 ఛార్జ్ షీట్ అంట. మొత్తం 13 మందిపై అభియోగాలంట.
అయినా కూడా మాకేం తెలియదు అంటాం. అలవాటు అయిపోయింది. రాజకీయ కక్ష అంటారు. ఒకే మడత తీసి పారేస్తారండి. రాజకీయ కక్షతోనే పేరు మా మీద కేసు పెట్టారు అంటారు. ప్రూఫ్లు ఉన్నప్పుడు అదే మాట అంటారు వాళ్ళు. ఇక భారత్ పాక్ ఘర్షణ మేమే ఆపాం. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రకటన తీవ్రంగా ఖండించిన భారత్. రెండో రోజు సాఫీగా వైకుంఠ ద్వార దర్శనాలు వేడుకగా చక్రస్నానం అంట. సో తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా బుధవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు ప్రశాంత వాతావరణంలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం ప్రవేశం చేసి ఆనంద పరవశులయ్యారంట. సో తొలి రోజు తరహాలోనే రెండో రోజు స్టార్టెడ్ భక్తులు క్యూ లైన్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా శ్రీవారి దర్శనంతో పాటు వైకుంఠ ద్వార దర్శనం చేశారు. సాయంత్రం 6 గంటల సమయానికి 51,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక కొండపై భక్తుల రద్దీ మోస్తరుగానే ఉంది. శ్రీవారి ఆలయం మినహా మిగిలిన ప్రాంతాల్లో భక్తులు పలుచగానే కనిపించారు. ద్వాదశి సందర్భంగా మంగళవారం వేకువజామున చక్రస్నానం నిర్వహించారంటండి. అట్లాగే టీటీడీ విద్యాదానం ట్రస్టుకు ₹1 కోటి విరాళం ఇచ్చారంటండి నిన్న ఒక భక్తుడు. అట్లాగే ప్రాణం తీసిన నిద్రమత్తు. ముందు వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు, మినీ వ్యాన్ డ్రైవర్ సజీవ దహనం, మరొకరికి గాయాలంటండి. సో నిద్రమత్తు నిండు ప్రాణాన్ని బలికొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని మినీ వ్యాన్ ఢీకొనడంతో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనం కాగా అతని పక్కన కూర్చున్న వ్యక్తి యజమాని గాయాలు పాలయ్యారంటండి. సో ఈ ఘటన మార్కాపురం జిల్లా రాచర్ల మండలం రంగారెడ్డిపల్లి గ్రామ సమీపంలో నంద్యాల ఒంగోలు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిందంటండి. అట్లాగే అయ్యప్ప కొండపై వైసీపీ బ్యానర్ అంటండి. వీళ్ళకి కొంచెం కూడా బుద్ధి, జ్ఞానం ఏది ఉండదని వీళ్ళకి. ఒక్కసారి చెప్తారు కదా కొండపైన కానీ ఏదైనా పుణ్యక్షేత్రాల దగ్గర కానీ రాజకీయ బ్యానర్లు పెట్టద్దని. వీళ్ళు ఎవరు ముప్పో పొందేదానికి వీళ్ళు పోయి బ్యానర్లు పెట్టి ఫోటోలు తీసి దాన్ని సర్క్యులేట్ చేయడం. ఆయన ఏమైనా భక్తి పెట్టుకుంటాడు చెప్పండి? అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టే అయ్యప్ప స్వామి దీక్షను, శబరిమల యాత్రను వైసీపీ నాయకులు రాజకీయాలకు వాడుకుంటున్నారంట. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం గోపిందేవరపల్లికి చెందిన కొందరు అయ్యప్ప మాలధారులు శబరిమల కొండపై వైసీపీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. 2029లో జగన్ సీఎం కావాలని, దీపిక హిందూపురం ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆ ఫ్లెక్సీలో రాశారు. వైఎస్ జగన్, దీపిక, వేణురెడ్డి, పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి ఫోటోలో ఉన్న ఫ్లెక్సీని చేతపట్టుకుని కొండ ఎక్కుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి కొవ్వు బాగా పట్టింది. ఏం చేద్దాం? దేవుడు అంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు. దేవుని కూడా రాజకీయాలకు వాడుకునే వాళ్ళు వీళ్ళనే చూస్తున్నాం మనం. అట్లాగే నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి అంటండి. అనంతలో విద్యుద్ఘాతంతో యువకుడి మృతి, 2 తీవ్ర గాయాలంట. సో అనంతపురం జిల్లా కేంద్రంలో జరుగుతున్న నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నగర శివారులో హార్మోని సిటీలో నిర్వహిస్తున్న ఈవెంట్లో విద్యుద్ఘాతంతో అనంతపురం వేణుగోపాల్ నగర్ చెందిన షౌకత్ 21 అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడంట. అట్లాగే గుడిమల్లం ఆలయానికి యూట్యూబ్ భక్తి ఛానల్ అంటండి. ఏర్పేడు మండలం గుడిమల్లంలోని పరమేశ్వర స్వామి అరకులో బ్లడ్ బ్యాంక్ అండి. 6 ఎలిమినియా బాధితులకు పవన్ కానుక. సో గిరిజన మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నూతన సంవత్సర కానుక అందించారు. గిరిజన మహిళల్లో గర్భస్రావాలు, రక్తహీనత తదితర రుగ్మతలు కారణమవుతున్న సికిల్ సెల్ ఎలిమినియా నుంచి రక్షణ కల్పించేందుకు చొరవ తీసుకున్నారు. సికిల్ సెల్ బాధితుల కోసం అరకులో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు పవన్ కళ్యాణ్ చొరవ చూపారని దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా బ్లడ్ బ్యాంక్ నిర్మించారంట. అలాగే సాక్షి చూసుకుంటే అట్లాగే ప్రభుత్వం దారుణంగా విఫలం అనేసి ఒక బ్యానర్ వార్త వేశారండి. హాస్టల్స్ సంబంధించి సంక్షేమ హాస్టల్లో వరుస మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన. 45 మంది విద్యార్థులు చనిపోవడం చిన్న విషయం కాదు. జ్వరం, ఇన్ఫెక్షన్లతో మరణించారంటే వైద్య సేవ అందినట్లే. హాస్టల్లో ఉండే పిల్లల సంరక్షణ ప్రభుత్వం బాధ్యతన్న హైకోర్టు మృతుల కుటుంబాలకు పరిహారం ఏమైనా ఇచ్చారా? ఈ విషయంలో మీ వద్ద ఒక నిర్దిష్ట విధానాలు ఏమైనా ఉందా అని కోర్టు ప్రశ్నించిందంట అండి. ఇది 2016-2024 మధ్యలో మొత్తం 45 మంది చనిపోయారు అనేసారు. అట్లాగే మండిపోయిన 2025 పర్యావరణ పరంగా అవాంఛనీయ రికార్డు మూట కట్టుకుంది. అత్యంత ఎక్కువ వేడిమి నమోదైన 3లో ఏడాది నిలిచిందంటండి.
అట్లాగే మరో నిర్భయ ఉదంతం ఇది. హర్యానాలో మృగాలు కదులుతున్న వ్యాన్లో యువతిని గ్యాంగ్ రేప్ చేసి రోడ్డుపై పడేసి వెళ్ళారంట. కఠిన చట్టాలు చేస్తే కానీ రేపులు తగ్గవండి. కొత్త ఏడాది ముంగిట తీరని వేదన. పింఛన్ కావాలంటే పిల్లలు ఎత్తుకోవాల్సిందే. పింఛన్ కష్టాలను ఈ చిత్రమే నిలువెత్తు సాక్ష్యం. పార్వతీపురం, మన్యం జిల్లా సీతంపేట మండలం బోయినగూడ చెందిన సవర అనప మంచంపై నుంచి దిగలేని పరిస్థితి. ఒక్క అడుగు కూడా వేయలేని అతన్ని పింఛన్ కోసం కిలోమీటర్ల దూరం జడ్జువా రావాలని సిబ్బంది తెలిపారు. చేసేది లేక మనవరాలు బండమ్మ తాతని వీపుపై ఎత్తుకుని ఇదిగో ఇలా కిలోమీటర్ల మేర కొండదారిలో బుధవారం జుజ్జువాకు తీసుకెళ్ళింది. పింఛన్ తీసుకున్నాక తిరిగి తాతను భుజంపై మోసుకెళ్తూ కొండెక్కి ఇంటికి చేరిందంట. ఇటువంటివి రాస్తే పేపర్కి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఇటువంటివి రాశారనుకోండి వాళ్ళకు కూడా కొంచెం సహాయంగా ఉంటుంది. ఒక సమస్యని ఎత్తి చూపించినట్టు ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి వార్తలు ఖచ్చితంగా రాయండి, మంచిదే. ధర్మాసుపత్రిలో అరణ్య రోదన. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆముదాల వలస మండలం కోర్లకోటకు చెందిన హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కుమార్తె హైందవితో కలిసి బుధవారం రిమ్స్ ఎదుట ఆందోళన దిగారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంత వరస్ట్ ఇంకెక్కడా లేదండి. ఇండియాలోనే వరస్ట్, చాలా దరిద్రంగా తయారైన శాఖలు ఏదైనా ఉందంటే అది ఒకటి విద్యాశాఖ, 2 వైద్య శాఖ, ఇంకొకటి రెవెన్యూ శాఖ. ఈ మూడిట్లో ఉన్నంత చెత్త అవినీతి ఇంక దేంట్లోనే లేదు. సో అదే అండి ఈ 2 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. ఈరోజు ఈనాడు పేపర్ దొరకలేదు. సో ఈనాడులో వచ్చిన కూడా న్యూస్లు కూడా ఆల్మోస్ట్ నేను ఆన్లైన్లో చూశాను. సో ఈనాడులో కూడా సేమ్ ఇదే వార్తలు ఉన్నాయి. అట్లాగే వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. సో ఖచ్చితంగా లైక్ చేసి ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. సో